ఆయనకి 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? నేను ఎలక్షన్ కమిషన్కి అడుగుతాను, పిటిషన్ పెడతాను. అసలు ఎలక్షన్ కమిషన్లో నీ డిక్లరేషన్ ఇచ్చుంటావుగా, ఈ 5 కోట్లు మెన్షన్ చేసావా? మోహన్ గారికి ఇస్తావా? ఏంటండి నువ్వు చెప్పే పిచ్చి మాటలు? అసలు మోహన్కి ఎందుకు ఇచ్చా? సీట్ కోసం సీట్ కోసం మోహన్ డిసైడ్ చేస్తాడా సార్? సీటు కోసం 5 కోట్లు అడిగారు. ఒకసారి కోటిన్నర, మిగతాది బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా. ఎవరు అడిగారు సార్? మిత్రుల ద్వారా అమౌంట్ ఇచ్చారు. అసలు ఎవరు అడిగారు? ఎవరుతో పంపించాడు? చిన్ని గారు అడిగారు అనేది. చిన్ని గారు ఆయన ఎక్కడ అడిగాడు? చూపించమనండి, రుజువు చూపించమనండి. ముక్కు నేలకేసి నేను వృద్ధి నేను క్షమాపణ చెబుతాను. ఒకవేళ అడిగి ఉంటే నేను రాజకీయాన్ని విరమించుకుంటాను. అభియోగాలు దొంగ అంటే దొంగ 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 అని మాట్లాడటం కాదు. నువ్వు గురువుకు పంగనామాలు పెడతావు, నువ్వు జగమెరిగిన బ్రాహ్మణుడు జందిమేళ అన్నట్టుగా, నువ్వు దెయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టుగా నీ యొక్క భావాజాలం, నీ భాష, నీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఒక పార్టీ క్రమశిక్షణలో ఉండాలి. ఇది ఉద్యమాలు చేసుకుంటే రోడ్డు మీద ఏదో మాట్లాడితే వ్యాపారిగా కాదు. పార్టీ లైన్ ఉంటుంది, దానికి ఒక క్రమశిక్షణ ఉంటుంది. 5 కోట్ల మంది ప్రజలంతా కూడా దీని మీద హోప్స్ పెట్టుకున్నారు. నీ ఒక్క మనుగడ కోసం, నీ వ్యక్తిగత స్వార్థం కోసం, నీ స్వలాభం కోసం, నీ విలాసవంతమైన జీవితం కోసం ఇంత పార్టీని దెబ్బతీస్తావా? ఇతని మీద ఎవరైనా సరే ఈ పార్టీలో ఇట్లా కనుక చేస్తే వెన్నులో వణుకు పుట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఒక తెలుగుదేశం పార్టీ. ఈ ఆరోపణలన్నీ పార్టీకి చాలా మైనస్ అవుతుంటారు. ఈ పెద్ద బాంబు అయిపోయి టీడీపీ పార్టీకి సార్ ఒక్కసారిగా ఏదైతుందో సీటుకి 5 కోట్లు అడిగారంటే ఒక రిజర్వేషన్ సీట్ అది. అయ్యి అసత్య ఆరోపణ. తిరువురు అనేది అతను వెళ్ళటానికి సిద్ధపడ్డాడు సార్. అతను పార్టీ మారతాడో, కోవర్టులతో చేతులు కడుపుతాడో, ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని వచ్చాడు. అతను ఈజ్ రెడీ, అన్నీ తెగిచ్చే ఫైనల్గా వచ్చాడు. పార్టీ లైన్ దాటేసి, క్రమశిక్షణ దాటేసి ఎంపీ గారి మీద దాడి చేయటం, ఎంపీ గారి మీద ఏదో ప్రగతి ఫ్రీ లాంచ్ చేశారు, 400 ఉద్యోగాలు ఇప్పించారు, ఆ జీతాలు ఏమైనాయి, అట్లాంటిక్లో జాబులు అట్లాంటిక్ పెట్టారు, ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నాడు, ప్యాకాట్ ఆడిస్తారంట దుబాయ్లో, ఢిల్లీలో. అసలు మొత్తం చేసేది ఎవరో తెలుసా? నేను వెళ్ళా తిరువురు, మీ అందరికి కూడా తెలుసు. ఇతను నన్ను పిలిచి మన ఇద్దరం కలిసి తిరుగుదాం ఎంఎస్ఎంఈ దీంట్లో అని చెప్పి ఎంపీ గారు పంపిస్తే వెళ్ళా. ఏమండి, ఎంపీ గారికి ప్రమేయం లేకుండా, ఎంపీ గారికి ప్రమేయం ఉండకూడదు, మన ఇద్దరం కలిసి తిరుగుదాం బ్రదర్ అని నాకు గేలం వేశాడు. నేను ఎంపీ గారు చెప్పిన ఆదేశాలే నేను చిరసావిస్తా.